నేత పెద్దలు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు, కౌన్సిలర్లకు అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా నేను ఈ మధ్య కాలంలో మీకు ఎవరికి తెలవకుండానే తుంగతుర్తి నుంచి ప్రెస్ తీసుకుని వచ్చిన ఇక్కడికి కొంతమంది కార్యకర్తలను ప్రెస్ తీసుకుని చూపించిన. మా సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ఊరినే నిర్మించిండు హుజూర్ నగర్ పట్టణంలో అని చెప్పి చూపిస్తే వాళ్ళు చాలా అద్భుతంగా, అసలు నిజంగా పెద్దలు చెప్పినట్టుగా ఈ భారతదేశంలోనే ఒక ఊరినే నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఈనాడు ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరే తప్ప. ఎందుకంటే దాదాపు 200 కోట్ల రూపాయలతోని 2160 ఇళ్లు నిర్మించి ఒక గ్రామాన్ని నిర్మించడం అంటే ఈ రోజుల్లో సాధ్యం కాదు. అయినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇబ్బంది పెట్టినా మొక్కబోని పట్టుదలతో నిలబడి పేద ప్రజలకు గృహాలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి, గూడునివ్వాలని ఒక సంకల్పంతో ఇప్పుడు ఈ మన ప్రాంతంలో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాం. ఒక గూడు ఇవ్వడమే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు అన్నం కూడా పెట్టి కూడు కూడా, అది కూడా దొరలు భూస్వాములు తినే బియ్యాన్ని కూడా సన్న బియ్యం ఏర్పాటు చేసి పేద ప్రజలు కూడా సన్న బియ్యం తిని బతుకుతున్నారంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క కృషి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అందుకని మనమందరం కూడా పేద వర్గాలు ఎప్పుడైనా ఎన్నాళ్ళు బతికినాం అనేది కాదు, ఎలా బతికినాం అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఉండాలి. మనకు సేవ చేసినటువంటి వాళ్ళను, మనకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డ వాళ్ళను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోవద్దని చెప్పి కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతలు ఇస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.